హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. ఎంతవరకు రెసొనేట్ అయింది? ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. అంటే ఇక్కడొచ్చిన పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్‌లో కూడా పాజిటివిటీ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు పాజిటివ్ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కామెంట్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటాను. సో, మీరు అలా పాజిటివ్ రీడింగ్ క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఐ ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే. సో, ఇది ఎవరైనా చూడొచ్చండి. మేల్, ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఫ్రెండ్స్ కోసం కానీ, లేకపోతే సో, ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి. ఎవరి కోసం చూస్తున్నారు. సో, ఇది జెండర్ డిఫరెన్స్ ఏం లేదండి. మేల్ కానీ, ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ మీ క్రష్ కానీ, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా చూడొచ్చు. ఇంకేదైనా రిలేషన్‌షిప్ అయినా సరే. సో, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా సరే ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. అంటే హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఒక సెపరేట్ రీడింగ్ ఇలా ఉండదు. సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ సేమే ఉంటుంది. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి. అసలు ఎగ్జాక్ట్‌గా ఆ పర్సన్ నా గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే నాకు జాబ్ ఎప్పుడొస్తుంది తెలుసుకోవాలి, డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. అక్కడ కానీ లేకపోతే టైటిల్‌లో కూడా నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. సో, అక్కడ ఆ నంబర్‌కైనా సరే మీరు వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకే. పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ ఏంటి అని నేను చెప్తాను. పర్సనల్ రీడింగ్ అనేది ఫ్రీ కాదండి. పెయిడ్. ఓకే. సో, మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి చూద్దాం. ఈ వీడియో చూసేటప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు కనెక్ట్ అవుతాయి. మీకు రీడింగ్ అనేది రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఐ యామ్ హోప్‌లెస్‌లీ ఇన్ లవ్ విత్ యూ. ఓకే. క్లారిఫై చేద్దాము. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. ఓకే. మీ గురించి నేను నైట్ కల కన్నారంట. నాకు నీతో లవ్‌లో ఉండడానికి ఉండాలని ఏం ఆశ ఏం లేదు అంటున్నారు వాళ్ళు. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. మీ పిక్చర్స్ ఇంకా చూస్తున్నారంట వాళ్ళు. ఓకే. మీ ఫొటోస్, మీరు కలిసి ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ కానీ, లేకపోతే మీరు ఇన్‌స్టాలో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ ఇలా ఫొటోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు కదా! అయితే డీపీస్ చేయించేయడం కానీ ఇలా ఇంకా మీ పిక్చర్స్ చూస్తూనే ఉంటారంట. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. ఓకే. వాళ్ళు లేకుండా మీరు ఉండలేరు అనుకున్నారంట. ఐ వండర్ వాట్ వుడ్ బీ లైక్ టు కిస్ యూ అగైన్. మిమ్మల్ని ఒకసారి కిస్ చేస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళకి అనిపిస్తుందంట. ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారంట. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్. సో, మీకు దూరంగా ఉండడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ అది వాళ్ళు
వాళ్ళ లైఫ్‌లో చాలా కఠినమైన నిర్ణయం అంట అది. డిఫికల్ట్ డెసిషన్. తీసుకోక తప్పలేదు అంటున్నారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్. మళ్ళీ మీ లవ్‌లో పడడానికి, మీ గురించి ఆలోచించడానికి వాళ్ళకి చాలా టైం పట్టిందంట. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరంట. ఓకే. అంటే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనంత స్పెషల్ ప్లేస్ వాళ్ళు ఇచ్చారు మీకు. ఓకేనా? మిమ్మల్ని అసలు ఎప్పటికీ మర్చిపోరంట. వాళ్ళ హార్ట్‌లో అలాంటి స్పెషల్ ప్లేస్ ఇచ్చారు మీకోసం. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. ఓకే. గతాన్ని మర్చిపోవడం అది వాళ్ళకి చాలా కష్టమంట. అంటే మీ మధ్య ఉన్న మెమరీస్ కానీ, మీ బాండింగ్ కానీ, మీ ఆహ్, ఉంటాయి కదా! మీ పాస్ట్ మెమరీస్ కానీ, మీ హ్యాపీ టైమింగ్స్ కానీ, మీరు తను కలిసున్న ఆ మొమెంట్స్ కానీ మర్చిపోవడం నాకు చాలా కష్టం అంటున్నారు. ఐ యామ్ ఆర్ఫన్ వితౌట్ యూ. మీరు లేకుండా వాళ్ళు ఆహ్, అందరూ ఉన్నా సరే, తన చుట్టూ అందరూ తన వాళ్ళందరూ ఉన్నా సరే, వాళ్ళు ఒంటరి వాళ్ళంట. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అనాథల్లాగా ఫీల్ అవుతారంట. నాకెవ్వరు లేరు, నన్ను పట్టించుకోవడానికి ఎవ్వరు లేరు, నేను ఒంటరి వాడిని, ఇలా ఫీల్ అవుతారంట. యూ లవ్డ్ మనీ మోర్ దాన్ మీ. ఓకే. మీరు వాళ్ళకన్నా సరే వాళ్ళ మనీని ఎక్కువ లవ్ చేశారంట. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో క్లారిఫై చేద్దాము. ఐ యామ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ అని ఎందుకు అంటున్నారు? ఎందుకు ఆశ అనేది మీరంటే ఇష్టం అనేది లేకుండా ఎందుకు వాళ్ళు ఇంకా లవ్‌లో ఉన్నారు? చూద్దాం. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ కప్స్. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. బికాస్ మీ ప్రేమని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అంటే మీరేమో వాళ్ళకి చాలా ఓవర్ ప్రేమ, ఓవర్ అటెన్షన్, ఓవర్ కేర్. అంటే తన నుంచి మెసేజ్ రాగానే మీరు వెంటనే రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటారు. లైక్ వాళ్ళు తిన్నారా టైంకి, ఇలా పట్టించుకుంటూ ఉంటారు. అంటే ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. అంటే ఈ పర్సన్‌కి ఆల్రెడీ వేరే రిలేషన్‌షిప్ ఉండొచ్చు. వేరే పర్సన్‌కి ఈ పర్సన్ లైఫ్‌లో మేబీ వేరే పర్సన్ కూడా ఉండుండొచ్చు. అందుకే హోప్ లేకుండా మీతో లవ్‌లో ఉన్నారు, రిలేషన్‌లో ఉన్నారు. కానీ మీరు చూపించే ప్రేమ వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. బికాజ్ వీళ్ళే ఇంకొకళ్ళ కంట్రోల్‌లో ఉన్నారు. బట్ అందుకే ఏమనిపిస్తుంది ఈ పర్సన్‌కి, మీరు చూపించే ప్రేమ కానీ, మీరు చూపించే అటెన్షన్ గానీ, ఇవన్నీ చాలా ఓవర్ అనిపిస్తుంది. ఇంత చేయాల్సిన అవసరం ఉందా? ఇంత చే ఇంత ఇంత చేయాలని ఇంత యాక్షన్ ఎందుకు? ఇంత ఓవర్ కేరింగ్ ఎందుకు అనిపిస్తుంది. లైక్ ఎక్కడికైనా ఎళ్ళాలన్నా, ఏదన్నా అవసరం ఉంది అన్నా కూడా, మీరు మీ గురించి కూడా పట్టించుకోకుండా వాళ్ళకి అంత కేర్ ఇచ్చేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు మనీ అడిగారే అనుకోండి, మీకు ఉందా లేదా అని కూడా చూసుకోకుండా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ఫస్ట్ మీకు వాళ్ళే ప్రయారిటీ. ఆ తర్వాతే మీరే అన్నట్టు మీరున్నారు. కానీ ఏంటి, వాళ్ళకైతే అంత ఇష్టమైతే లేదు ఈ రిలేషన్‌లో. అసలు వాళ్ళు ఇష్టం లేకుండానే ఏదో అంటే అట్రాక్షన్ గాని ఇలా ఉండి, అంటే లేకపోతే ఒకవేళ మ్యారీడ్ అయితే గనక అంటే పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, ఇలా అనుకోని వాళ్ళు మీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ మీరు చూపించే ప్రేమ కానీ, అసలు వాళ్ళ మైండ్‌కి అది ఎక్కట్లేదు. మీరు చూపించే ప్రేమ కానీ, మీరిచ్చే అంటే తను ఒకవేళ మనీ కావాలి నాకు, ఏమన్నా ఖర్చులున్నాయి, నాకు మనీ అడ్జస్ట్ చేస్తావా అని అడగగానే
మనీ కానీ, టైం కానీ, కేర్ కానీ మీరు మీకన్నా ఎక్కువగా అవతల ఆ పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ పర్సన్ ఏంటి? అంత హోప్ లేదు. అంత ఆశ లేదు. మీ మీదంటే అంత ఇంట్రెస్ట్ లేదు. అలా ఉండేది మీ రిలేషన్‌షిప్. మీరంటే అంత ఇంట్రెస్ట్ లేదు. అంత ఆశ లేదు. అంత ఎఫెక్షను లేదు. కానీ మీరు మనీ ఇస్తే మాత్రం మీ దగ్గర మనీ కోసం మాత్రం చాలా యాక్టింగ్ చేసి మనీ తీసుకునేవాళ్ళు. ఓకే. అంటే మీరు మీ నీడ్స్ కూడా అంటే డైలీ నీడ్స్ ఉంటాయి గదా! దీనికి కూడా మనీ లేవన్నా కూడా మీరు అడ్జస్ట్ చేశారు. అసలు మీ గురించి మీరు ఆలోచించుకోవడం మానేసి 24 అవర్స్ ఆ పర్సన్ గురించి ఆలోచించేవాళ్ళు. అంటే తను లే తను మార్నింగ్ లెవ్వగానే గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ నైట్, తిన్నావా? టైంకి తిను, పడుకో, టాబ్లెట్స్ వేసుకో, హెల్త్ జాగ్రత్తగా ఉంచుకో, హెల్త్ కేర్ చెయ్యి. ఇలా మీరు ఆల్వేస్ కేరింగ్ చూపించేవాళ్ళు వాళ్ళంటే. బట్ వాళ్ళేంటంటే మీ కేరింగ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోయేవాళ్ళు. మేబీ వాళ్ళ లైఫ్‌లో మీకన్నా వేరే ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్ ఇంకెవరైనా ఉన్నారేమో. అందుకే వాళ్ళు అంటే మేబీ ఇంకొకళ్ళైనా ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్‌కి బ్రేకప్ కూడా అయ్యుండొచ్చు. ఆల్రెడీ ఈ పర్సన్ వేరే పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండి అక్కడ బ్రేకప్ అయిపోయి అంటే టైమ్ బీయింగ్‌గా మేబీ మీతో రిలేషన్‌షిప్‌లోకి రావచ్చు. కానీ ఏంటి ఐయామ్ హోప్‌లెస్‌లీ అంటే ఇతనికి ఈ లవ్ ఇవంటి పైన మీ పైన అంత ఆశ లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఒక డైవర్షన్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. కానీ మీరేంటంటే చాలా డీప్ అయిపోయారు. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. నైన్ ఆఫ్ పెంటికల్స్. ఎందుకు మీరంటే ఎందుకు వాళ్ళకంత డ్రీమ్ వచ్చింది? నైట్ ఆఫ్ స్వర్డ్స్. అంటే మీరేమో చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నారు. లైక్ మీ లైఫ్ గ్రోత్ చాలా బావుంది. అంటే మీరు మనీ పరంగా జాబ్ కానీ, ఎర్నింగ్స్ కానీ అంటే మీకు మీరు సంపాదించుకుంటూ లైక్ ఫిజికల్‌గా గానీ, లేకపోతే మెంటల్‌గా గానీ ఇలా ఫిట్‌నెస్‌గా ఉంటున్నారు. అంటే బిఫోర్ కన్నా కూడా ఇప్పుడు మీ లైఫ్‌లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో, అందుకే అంటే మీరు చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్‌గా తయారయ్యారు. అంటే కొంచెం మంచిగా లావిష్ డ్రెస్సులేసుకొని ఇలా కనిపిస్తున్నారు. ఓకే. అందుకే వాళ్ళేం జేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి మీరంటే ప్రేమ ఒస్తుందంట. అది. ఐ డ్రీమ్డ్ అబౌట్ యూ లాస్ట్ నైట్. ఎందుకు? మీరు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నారు. చాలా మోడర్న్‌గా కనిపిస్తున్నారు. ఇలా కనిపించేసరికి వాళ్ళకి మీరంటే ఫీలింగ్స్ ఒస్తున్నాయి. అందుకే వాళ్ళు మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు. కలలు కంటున్నారు. బికాస్ వాళ్ళకి ఇప్పుడు మీరంటే ఫీలింగ్స్ ఒస్తున్నాయి. ఒకప్పుడు మిమ్మల్ని వద్దు అని రిజెక్ట్ చేసి లేకపోతే నువ్వు చూడ్డానికి బాలేదు. అంటే ఇలా ఇలా వంకలు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మీరు కొంచెం స్టైలిష్ అయ్యి, మోడర్న్ అయ్యి, కొంచెం ఫిట్‌నెస్ పైన కాన్సంట్రేట్ చేసి, లేకపోతే డైట్ చేసి, లేకపోతే జిమ్‌కలా ఎళ్లి కొంచెం ఫిట్‌నెస్ పైన కొంచెం కాన్సంట్రేట్ చేసి, ఇలా చేయగానే సో, వాళ్ళకేంటి మీ పైన ప్రేమ ఓవర్‌ఫ్లో అవుతుంది. మీరు అందంగా కనిపిస్తున్నారంట వాళ్ళ కళ్ళకి ఇది. ఒకవేళ మీరు డైట్ చేయొచ్చు, జిమ్ చేయకపోవచ్చు. ఇది కాదు గానీ, ఇప్పుడు మీరు వాళ్ళ కళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నారు. అందుకే అందుకే కలగన్నారు మీ గురించి. అందంగా కనిపించేసరికి మీ మీద ప్రేమ పొంగిపోతుంది. అందుకే మీ గురించి కలగన్నారు. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. ఎందుకు చూస్తున్నారు? అదే అందంగా కనిపించారు గదా! మేబీ మీరు ఆఫ్టర్ బ్రేకప్పా ఈ పెయిన్ తర్వాత మీరు బయటికొచ్చేసి కొంచెం అలా ఫిజికల్ ఫిట్‌నెస్ పైన గానీ మీరేమైనా కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఏమైనా లైక్ చేంజెస్ చేస్తూ ఉండొచ్చు మీరు.
ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. అసలు ఈ ఈ ఈ పర్సన్ మీతో మళ్ళీ కలిసి ఉండాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, ఇలా ఊహించుకుంటున్నారు. అందుకే మీ ఫొటోస్ చూస్తున్నారు. ఇంకా మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి అనని వీళ్ళకి ఆ ఉద్దేశం ఉంది. సో, అందుకే చెయ్యాలా? వద్దా? అనే క్లారిటీ కూడా లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? ఇలా 2 టైప్స్ అనమాట. ఇక్కడ చూడండి 2 క్రోస్ ఉన్నాయి. సో, ఇతనికి మళ్ళీ ఈ పర్సన్ ఇతను కాదు. ఈ పర్సన్‌కి మళ్ళీ మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలని ఉంది. చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి? అని అర్థం కావట్లేదు. క్లారిటీ లేదు. చేద్దామా? వద్దా? ఒకసారి చేసేస్తే పోలే అనే థాటు. అమ్మమ్మమ్మో! చేస్తే ఏమవుతుందో? ఒకవేళ నన్ను రాంగ్‌గా తీసుకుంటారేమో అన్న ఇంకొక థాట్. ఇలా ఉంది. ఈ పర్సన్‌కైతే మళ్ళీ మీతో మాట్లాడాలి, మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలి అనే థాట్ అయితే ఉంది. అందుకే మీ పిక్చర్స్ చూస్తున్నారు. ఓకే. అందుకే మీ పిక్చర్స్ చూస్తున్నారు. అసలు మాట్లాడాలా లేదా? మాట్లాడితే మీరెట్లా రెస్పాండ్ అవుతారనే విషయానికి అతనికి క్లారిటీ లేదు. బికాజ్ మిమ్మల్ని మోసం చేశారు ఈ పర్సన్. మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇప్పుడేంటి? మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? బికాజ్ మీరిప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఒకప్పుడు ఉన్నట్టుగా అంటే తను ఏం చెప్తే అది ఇలా ఇంత ప్రేమ చూపించేవాళ్ళు కదా! క్వీన్ ఆఫ్ కప్స్. ఇంత ప్రేమ తన పైన కురిపించేవాళ్ళు. ఇప్పుడు అది చేస్తారా లేదా? మీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. సో, యాక్సెప్ట్ చేస్తారా లేదా? అంత ప్రేమ చూపించే పర్సన్, అంత కేర్, అంత ఎఫెక్షనేట్‌గా ఉండే పర్సన్ ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? స్టిల్ యాక్సెప్ట్ చేస్తారా? అనే థాట్. అది. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ అని ఎందుకంటున్నారు? ఎందుకంటున్నారంటే వాళ్ళేమనుకున్నారు? వాళ్ళు 24 గంటలు మీరు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా క్వీన్ ఆఫ్ కప్స్ లాగా ఎప్పుడూ మీరు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మీరు లైఫ్ పైన ఫోకస్ చెయ్యరు. 24 గంటలు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడేంటి మీరు లైఫ్‌లో గ్రోత్ అయ్యారు. మీరు మీ లైఫ్‌లో మీ లైఫ్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. తనేమనుకున్నారు? తను లేకుండా మీరు ఉండలేరని. అంటే 24 గంటలు మీరు తను వదిలేసి వెళ్ళిపోయినా సరే 24 గంటలు మీరు తన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేసినా సరే తన గురించే ఆలోచిస్తూ ఉంటారు. తను ఏమైనా చెయ్యొచ్చు. నేను ఏం చేసినా చెల్లుతుంది అనే టైప్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడేంటి క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఇప్పుడు మీరు క్వెషన్ చేయడం స్టార్ట్ చేశారు. అదేంటి? ఇదేంటి? అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని. ఒకప్పుడు ఆ పర్సన్ యెస్ అంటే యెస్, నో అంటే నో. అలా ఉండేవాళ్ళు మీరు. ఇప్పుడేంటి? మీరు మీరు యెస్ అంటారా లేదా అని భయపడే స్టేజ్‌కి వాళ్ళొచ్చారు. ఓకే. మీరు అంత స్ట్రాంగ్ అయిపోయారు. సో, అందుకే ఇప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది. నేను లేకుండా ఉండలేదనుకున్నాను. కానీ ఇప్పుడు చూడు నాకే ఎదురు చెప్పి నన్నే భయపెట్టే స్టేజ్‌కొచ్చేసింది నా పర్సన్ వచ్చేసారు అనుకుంటున్నారు. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్ ఎందుకుంది? సో, ఇద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం గానీ, ఇద్దరూ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఇవన్నీ ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు బ్లాక్ చేసుకున్నారు. ఒక హర్టింగ్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ జాబ్ విషయంలో క్లారిటీ లేకపోవడం కానీ, అంటే ఈ పర్సనా? ఇంకొక పర్సనా? అనే జగల్ అవ్వడం కానీ, జగ్లింగ్ ఎనర్జీ ఉంది. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. కొన్ని రోజులు మాట్లాడడం కానీ, కొన్ని రోజులు సైలెంట్ అయిపోవడం ఇలా. అంటే అసలు మళ్ళీ మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ రిలేషన్
ప్రాపర్‌గా ముందుకెళ్తుందా లేదా అనేది వాళ్ళకి అసలు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అంటే మీరు బ్లాక్ చేసిన విషయాలు గానీ, మీరు అంటే బ్లాక్ చేయడము, అన్‌బ్లాక్ చేయడము, మిమ్మల్ని మీరు దూరం పెట్టుకోవడము, ఆ పర్సన్ నుంచి దూరంగా ఉండడము, ఇవన్నీ వాళ్ళకి అంటే మళ్ళీ ఎంత అవన్నీ మర్చిపోయి ముందుకు రావాలి, మళ్ళీ రిలేషన్ మీతో స్టార్ట్ చేయాలి అనిపించినప్పటికీ, వీళ్ళకి ఏంటంటే పాస్ట్ బాగా హాంట్ చేస్తుంది. ఎంత పాస్ట్ మర్చిపోయి మీతో రిలేషన్‌షిప్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము, స్టార్ట్ చెయ్యాలి అన్న థాటొచ్చి మీ అన్‌బ్లాక్ చేసి మీతో లేతే టెక్స్ట్ చేసి మీతో మాట్లాడినప్పటికీ, మీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి పాస్టే వాళ్ళకి గుర్తొస్తుందంట. అంటే గతంలో మీ ఇద్దరికి జరిగిన ఇన్సిడెంట్స్ గానీ, అరే! అప్పుడు అలా చేశారు కదా! అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. గతాన్ని పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్‌ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఐ వండర్ వాట్ వుడ్ బి లైక్ టు కిస్ యూ అగైన్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చాలా చిన్న పర్సన్ అయ్యుండొచ్చు. ఓకే. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు. థర్డ్ పార్టీ ఉండి మీతో కూడా రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారన్న విషయం మీకు కూడా తెలిసిపోయిందన్న విషయం ఆ పర్సన్‌కి కూడా తెలుసు. సో, అందుకే ఇప్పుడు ఒకవేళ తనకి ముద్దు పెట్టుకోవాలి, కిస్ చేయాలి అనిపిస్తే మీరు ఒప్పుకుంటారా లేదా అనే డౌట్ వాళ్ళకుంది. బికాస్ మీరు అంత చనువిస్తారా లేదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే థాట్ వాళ్ళకు ఉండిపోయింది. బికాస్ ఏ ఏ పర్సన్ లైఫ్‌లో అయినా తనకే ఇంపార్టెన్స్ ఉండాలి, తనకే ప్రయారిటీ ఉండాలి, తనే అంతా అయిపోవాలి నా పర్సన్‌కి అనుకుంటారు. ఇప్పుడు ఇంకొక పర్సన్ తన లైఫ్‌లో ఉన్నారు, మనం వాళ్ళకి ప్రయారిటీ కాదు అనిపించినప్పుడు కొంచెం అనుమానాలు, డిస్టర్బెన్సెస్ కామన్ కదా! ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ డెసిషన్ అని ఎందుకంటున్నారు? సో, ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ డెసిషన్ అని వాళ్ళు ఎందుకంటున్నారంటే, వాళ్ళ మొండితనాన్ని చెల్లించుకోవాలని, వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వాలని, నేను చెప్పిందే వినాలి, నాదే రాజ్యం, నేను ఏది చెప్తే అదే ఎదుటి వాళ్ళు వినాలి అనేంత మొండి వాళ్ళు వీళ్ళు. ఓకే. నేను అనుకున్నది సాధించేదాకా నిద్రపోను అనుకునే టైప్ అనమాట. సో, అంటే తను తనకి ఇష్టముంది. కానీ ఇష్టాన్ని చంపుకొని కూడా మొండిగా ఉంటారు. ఓకే. వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ ప్రేమని బయటికి అస్సలు ఎక్స్‌ప్రెస్ చేయరు. అలాంటి పర్సన్. ఓకే. నైట్ ఆఫ్ పెంటకల్స్ అండ్ అందుకని వాళ్ళ మొండితనంతో మీకు స్లోగా దూరం అయిపోయారు. చిన్న చిన్నగా దూరం అయిపోయారు. అదే నాకు చాలా డిఫికల్ట్ డెసిషన్ అంటున్నారు. నా మొండితనంతో నిన్ను దూరం చేసుకున్నాను. అదే నేను తీసుకున్న కష్టమైన విషయం. సో, మీకు దూరంగా ఉండడానికి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. మిమ్మల్ని దూరం పెట్టడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి చాలా కష్టమైపోయింది. అంత ఏం ఈజీ కాదు. బికాజ్ వాళ్ళు మొండివాళ్ళు కాబట్టి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండగలిగారు. మీరు మొండివాళ్ళు అంత మొండి పర్సన్ కాదు కాబట్టి, మీరు ప్రేమించే పర్సన్, ప్రేమగా చూసుకునే పర్సన్ కాబట్టి, తనని మిస్ అవుతూ, దూరం అవుతూ అట్‌లీస్ట్ ఇలా టారో రీడింగ్స్ ద్వారా అయినా హీల్ అవ్వాలి అని ఇక్కడి దాకా వచ్చారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ అగైన్.
సో, వాళ్ళు మళ్ళీ మీ లవ్‌లో పడడానికి, మీ గురించి ఆలోచించడానికి, ఇలా స్లోగా మూవ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మీ గురించి ఆలోచించడానికి, సో, మీ గురించి ఇష్టం పెంచుకోవడానికి చాలా టైం పట్టిందంట. ఓకే. కానీ ఇప్పుడేంటి, మీరేమో ఇలా ఉన్నారు. అరే! అవతల పర్సన్‌ని ఫన్ చేస్తున్నారు. మీరేమో చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇదివరకులాగా ఇలా అడిగింది ఇచ్చేలా కాదు. ఇప్పుడు మీరు అడిగింది ఇచ్చే పొజిషన్ నుంచి మీరు డిమాండ్ చేయడం స్టేజ్‌కొచ్చేసారు. నాకిది కావాలి. చేస్తావా? చెయ్యవా? చెప్పు అనే స్టేజ్‌కొచ్చారు. ఓకే. ఇప్పుడేమో మీరేమో అంటే డిమాండింగ్ పొజిషన్‌కొచ్చేసారు. సో, ఇది చేస్తావా? చెయ్యవా? ఇది చేస్తేనే మళ్ళీ మన రిలేషన్‌షిప్స్ కంటిన్యూ చేద్దాం. లేదంటే వద్దు. నా లైఫ్ నేను చూసుకోగలను అనే స్టేజ్‌కి అంటే నువ్వేంట్రా లేకపోతే నువ్వేంటి అనే స్టేజ్‌కి మీరొచ్చేసారు. నువ్వేంటి నాకు చెప్పేది? నీ మాటేంటి నేను వినేది? నీ కోసం ఏంటి నేను ఎదురు చూసేది? నీ కోసం ఏంటి నేను ఏడ్చేది? నీలాంటి పర్సన్ కోసమా నేను ఇంత ప్రేమ చూపించింది, ఇంత అఫెక్షన్ చూపించింది అనే స్టేజ్‌కి మీరొచ్చేసారు. సో, మీ చాలా స్ట్రాంగ్‌గున్నారు. ఇలాగే స్ట్రాంగ్‌గా ఉండండి మీరు. ఓకే. ఈ స్టేజ్‌కొచ్చారు. బట్ ఇప్పుడేంటి, వాళ్ళకి మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చెయ్యాలనుంది. అది అవుతుందా? అవ్వదా? అనే భయం కూడా ఉంది వాళ్ళకి. ద వరల్డ్. ఇది ఇంకా ఎండ్ అయిపోయిందా? లేకపోతే కంటిన్యూ చేస్తారా? అన్న భయం కూడా వాళ్ళకుంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. సో, మీ ఆలోచనలతో వాళ్ళు స్ట్రక్ అయిపోయారు. మళ్ళీ మీతో హ్యాపీగా ఇలా ఉండాలనుంది. చూడండి ఇక్కడ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో. సో, మీరంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టము. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరు. బికాజ్ మీ ఆలోచనలన్నీ ఆ పర్సన్‌కి చుట్టేస్తున్నాయి. సో, ఎంత వదులుకొని మీ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి అని ఎంత ట్రై చేసినా కూడా ఆహ్, అలా ఉండలేకపోతున్నారు. ఉండగలను అనుకోని వెళ్ళిపోయారు. మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్సన్‌కి అర్థమైంది, నా పర్సన్ ఆలోచనల నుంచి నేను దూరంగా ఉండలేకపోతాను అని. సో, ఇప్పుడేంటి, మళ్ళీ మీతో కలిసి ఇలాగే హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయాలనుంది. థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దే ఆర్ నాట్ హ్యాపీ. సో, మీతో కలిసి మళ్ళీ హ్యాపీగా, సంతోషంగా ఉండాలనుంది. మీరంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఎస్పెషల్లీ మీ కళ్ళన్నా కూడా వాళ్ళకి చాలా ఇష్టము. మీ కళ్ళల్లోకి చూస్తూ అలా ఉండిపోతే చాలు. నా లైఫ్‌కి ఇంతకన్నా ఇంకేం కావాలి అంటున్నారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరంట. ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి వాళ్ళే మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. మీ నుంచి ఏ పర్సన్ అయితే దూరంగా వదిలేసి వెళ్ళిపోయారో, ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఐయామ్ ఆర్ఫన్ వితౌట్ యూ. మీరు లేకుండా నేను అనాథని అని ఎందుకంటున్నారు? బికాస్ బాధపడుతున్నారు, డిప్రెషన్‌లో ఉన్నారు. సో, మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో కెరియర్ ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. కెరియర్ ఇంపార్టెంట్ అని మిమ్మల్ని దూరం పెట్టొచ్చు. అంటే పాస్ట్‌లో మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. లైక్ టైమ్ షేర్ చేసుకోవడం గానీ, ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవడము, మ్యూచువల్ అండర్‌స్టాండింగు, ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం గానీ, ఇలా ఉండేది. సో, ఇప్పుడేంటి, మీరు లేకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. చాలా లోన్‌లీగా ఉంటున్నారు. సో, ఈ పర్సన్‌కి వేరే ఆప్షన్ ఉన్నప్పటికీ మీ
మీరుంటేనే తను హ్యాపీగా ఉండగలరు అని ఫీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. ఒంటరిగా ఉండిపోతున్నారు. సో, కెరియర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, లేతే జాబ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టొచ్చు. స్టడీస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టొచ్చు. సో, స్ట ఫస్ట్ నేను కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. లైక్ నాకు యూఎస్ ప్లాన్స్ ఉన్నాయి. లేకపోతే ఇంకెక్కడైనా అబ్రాడ్‌కెళ్ళి చదువుకోవాలి. లేకపోతే ఇంకెక్కడికైనా ఎళ్లి స్టడీస్ కంప్లీట్ చేయాలి. లేకపోతే జాబ్ జేయాలి అన్న కల కోసం ఈ పర్సన్ మేబీ మీకు దూరం పెట్టొచ్చు. సో, ఇప్పుడేంటి మీ వాల్యూ తెలుసుకున్నారు. మీరే కావాలి అని వాళ్ళకనిపిస్తుంది. అది వచ్చి అడగాలన్నా కూడా మొహం చెల్లట్లేదు. ఎందుకంటే వాళ్ళే వదిలేసి ఎళ్ళిపోయారు కదా! మీకన్నా తన కెరియరే ఇంపార్టెంట్ అనుకోని వదిలేసి ఎళ్ళిపోయారు కాబట్టి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చి అడగాలి అని మొహం చల్లక బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నారు, డిప్రెషన్‌లో ఉన్నారు. మేబీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండుంటాయి ఈ పర్సన్‌కి. సో, ఎ ఎ బయట ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఉన్నా కూడా అటెండ్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలోన్‌గా ఉండాలనే డిసైడ్ అవుతున్నారు. ఓకే. ఎంతమంది ఆప్షన్స్ ఉన్నా మీరు లేని లోటు మాత్రం ఈ పర్సన్‌కి చాలా కనిపిస్తుంది. సో, ఇదే అండి ఇవాల్టి రీడింగు. మీకు డీటెయిల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. టైటిల్‌లో కూడా నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. సో, మీరు ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వండి. రి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే. సో, పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. ఫ్రీ కాదు. అండ్ మీకు ఎంతవరకు ఈ వీడియో రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.